వందనాలు. ఈరోజు కొన్ని విషయాలని మనం తెలుసుకుందాం. ఏంటి ఆ విషయం అన్నప్పుడు, దేవుడు మనకు ఒక నిబంధనను అనుగ్రహించాడు. ఒక నిబంధనను మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగంలో పితరులతో చేసినటువంటి నిబంధన వంటిది ఈ నిబంధన కాదు. నిబంధన అంటే అర్థం ఏంటి? నిబంధన అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు మనకి ఎప్పుడైనా చూస్తున్నాం, పాత నిబంధన, కొత్త నిబంధన. వీటి గురించి ఆలోచించాలనే తాపత్రము ఎవరికైనా ఎప్పుడైనా కలిగిందా? మనం ఎప్పుడు చదువుతుంటాం, ఏది పాత నిబంధన, కొత్త నిబంధన. ఏంటి నిబంధన? ఏంటి నిబంధన అన్నప్పుడు, నిబంధన అని అంటే ఒడంబడిక లేదా ఒక ఒప్పందం. నిబంధన ఏమంటారు? ఒడంబడిక అంటే నడిచేది, లేకుంటే ఒక ఒప్పందం తీసుకోదాన్ని ఏమంటారు? నిబంధన అంటారు. ఉదాహరణకు, ఓ వ్యక్తి జాబ్లోకి వెళ్ళాలంటే వాళ్ళు కొన్ని నిబంధనలు పెట్టింటారు. ఆ నిబంధన ప్రకారంగా ఆ వ్యక్తి ఆ వృత్తిని చేసినట్లయితే ఆయనకి ఏముంటుంది? జీతం ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు లోకంలో కూడా మనకు నిబంధనలు పెట్టారు. ఏమని? 11 అయితే షాపులన్నీ క్లోజ్ కావాలి, వైన్ షాపులు 8 గంటలకి క్లోజ్ కావాలి, లేకుంటే ఇవన్నీ ఒక నిబంధనలు. ఏవి? ఇవన్నీ అందరికీ కూడినటువంటి కొన్ని ఉన్నాయి కాబట్టి వాటికి కొన్ని నిబంధనలు ఏం చేసింది? లోకం పెట్టింది. కొంతమంది త్రాగి డ్రైవ్ చేసినట్లయితే వాళ్ళు కొన్ని నిబంధనలు. త్రాగి ఏం చేయకూడదు? డ్రైవ్ చేయకూడదు. ఒకవేళ ఆ నిబంధనలు మీరినట్లయితే ఫైన్ ఉంటుంది. కాబట్టి నిబంధన అంటే ఏంటంటే ఒడంబడిక లేక ఒప్పందం. దేవుడు కూడా మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఏంటి ఆ నిబంధన అన్నప్పుడు? కొత్త నిబంధన. ఈరోజు ఈ నిబంధనల గురించి మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఒక మనిషితో ఒప్పందంతోనే జీవిస్తారు. ఏ వ్యక్తి కూడా తన సొంతంగా జీవించలేడు. ప్రతి దగ్గర ఏదో ఒక మాట తీసుకొని, లేకుంటే ప్రతి ఒక్క మాట ఎవరికో ఒక వ్యక్తికి ఏమి ఇచ్చింటాడు? ఒక మాట ఇచ్చింటాడు. ఇంతవరకు కూడా మేము ఎవరికి మాట ఇవ్వలేదు అనే వాళ్ళు ఎవరు ఉన్నారా? ఒకవేళ ఇల్లు కొనుక్కున్నాం అనుకో, ఇల్లు కొనుక్కున్న దాంట్లో కూడా ఏముంటుంది? నేను మీ ఇల్లు తీసుకుంటున్నాను, నేను మీకు ఇల్లు అమ్ముతున్నాను. అంటే ప్రతి వ్యక్తి కూడా ఏ నిబంధన లేకున్నట్లుగా, ఒకరి దగ్గర ఒప్పందం లేకున్నట్టుగా ఏ మనిషి లోకంలో జీవించేవాళ్ళుగా లేరు. కాబట్టి దేవుడు ఏం చేసినాడంటే మనకు ఒక నిబంధన ఇచ్చినాడు. నిబంధనలో ఏముంటాయి అన్నప్పుడు ఆజ్ఞలు ఉంటాయి. నిబంధనలు ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి. ఏంటి ఆజ్ఞలు అన్నప్పుడు, ఉదాహరణకు మన క్వారంటైన్ టైంలో కొన్ని ఆజ్ఞలు ఇచ్చినారు. ఏమని? మాస్క్ పెట్టుకోవాలి, శానిటైజర్ వాడాలి, ఇన్ని గంటలకు బయటికి రాకూడదు, ఇంతవరకే మీకు మార్కెటింగ్ ఏదైనా తీసుకోవాలంటే ఇంత టైం వరకే ఉంటుంది. ఒకవేళ ఆ టైం దాటి మీరు పోయినామంటే ఏం చేసేవాళ్ళు? కోవిడ్లో కొట్టేవాళ్ళు. లాఠీలు తీసుకోవడము, కొట్టడం. అంటే నిబంధనలు మీరినట్లు. నిబంధనలో ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి. తర్వాత నిబంధనలో ఏమవుతాయి? సంబంధములు ఏర్పడతాయి. ఉదాహరణకు, వాళ్ళు ఎవరో మనకు తెలియదు, మనం ఎవరో వాళ్ళకి తెలియదు, కానీ మన అమ్మాయిని వాళ్ళకి ఇచ్చారు. అప్పుడు వాళ్ళు నిబంధన చేశారు, మా అమ్మాయిని మీకు ఇస్తాం. అప్పుడు వాళ్ళకి ఏమైంది? సంబంధాలు ఏర్పడి. తర్వాత హక్కులు ఉంటాయి. నిబంధనలు ఏముంటాయి? హక్కులు ఉంటాయి. ఉదాహరణకు, ఇల్లు అమ్మినను, అగ్రిమెంట్ చేసేసినాను, తర్వాత అమ్మనంటే వాడు ఏం చేస్తాడు? నువ్వు నాకు మాట ఇచ్చావు, ఈ స్థలాన్ని నాకు అమ్ముతానని, ఇప్పుడు లేదంటున్నావు అనేసి వాడు హక్కుతో పోరాడు. నిబంధనలు ఏమున్నాయి? హక్కులు ఉన్నాయి. తర్వాత నిబంధనలో ఏమున్నాయంటే బాధ్యతలు ఉన్నాయి. నిబంధనలో నువ్వు నెరవేర్చవలసిన బాధ్యత ఒకటి ఉంది. ఇప్పుడు స్కూల్లో కూడా కొన్ని ఏమంటారు, దాన్ని క్రమశిక్షణ పెట్టింటారు. క్రమశిక్షణ లేని స్కూల్లో మన పిల్లల్ని వదులుతామా? వాడు ఎప్పుడు పడితే అప్పుడు స్కూల్ టైం పోతున్నాడు, ఎప్పుడు పడితే అప్పుడు వస్తున్నాడు, ఇష్టమైనప్పుడు చదువుకుంటున్నాడు, ఇష్టమైనప్పుడు అటెండ్ అవుతున్నాడు, ఇష్టమైనప్పుడు సార్ మాట వింటున్నాడు, ఇష్టమైనప్పుడు బయటకు వస్తున్నాడు. అట్లాంటి స్కూల్కి మన పిల్లల్ని పంపుతామా? కానీ స్కూల్లో ఏముంటుంది?
పలానా టైంకి వచ్చి కూర్చోవాలి, పలానా టైంకి మీరు ఏం కావాలి, అటెండ్ కావాలి, పలానా యూనిఫామ్ మీరు వేసుకోవాలి. ఆ రోజు నువ్వు వేరే డ్రెస్ వేసుకొని ఏం చేయడు, అలో చేయరు. డిసిప్లిన్గా ఉండాలి. అంటే ఈ లోకంలో ఉన్న స్కూల్లోనే ఏముంది, నిబంధనలు ఉన్నాయి, క్రమశిక్షణ ఉంది. కానీ నేటి సంఘంలో ఏం లేదంటే క్రమశిక్షణ లేదు. దేవుడు మనకు నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన ప్రకారం ప్రతి ఒక్కరు జీవించాలని ఏమంటున్నాడు, దేవుడు కోరుకుంటున్నాడు. అప్పుడు దేవుడికి మనం ఏమై ఉంటాం, వారికి నేను దేవుడైందును వారు నాకు ప్రజలైంది. ఎప్పుడు ఉంటాం, ఆయన నిబంధన ప్రకారంగా జీవించిన వారైతే మనం ఉంటాం. కాబట్టి ఇంకా నిబంధనలు ఏముంటాయి అంటే నమ్మకాలు ఉంటాయి. నిబంధనలు ఏముంటాయి, నమ్మకాలు ఉంటాయి. ఒక్కసారి ఒకరికి మాట ఇచ్చినామనుకో, తర్వాత ఎదుటి వాళ్ళు ఎన్ని ఇచ్చి చెప్పినా కూడా ఏం చేయాలి, లేదంటే నేను మాట చేశాను కాబట్టి ఆ మాట నేను ఏం కాను, తప్పను. అలాగా నిబంధనలు నమ్మకాలు ఉంటాయి. కాబట్టి ఈ నిబంధన అనేది ఎక్కడి నుంచి వచ్చింది అన్నప్పుడు, అన్ని కాలంలో దేవుడు మానవులతో నిబంధనలతోనే వ్యవహరించాడు. అంటే నిబంధనలతోనే నడుచుకున్నాడు. ఉదాహరణకు దేవుడు మొట్టమొదటిగా మానవుని సృజించినప్పుడు, తర్వాత ఆ ఆదములో నుంచి కట్టటెంపుల నుంచి అవని తీసినప్పుడు వాళ్ళ ఇరువురికి ఒక నిబంధన ఇచ్చాడు. ఏ నిబంధన, ఈ ఏదోని తోటలో మీకు ఇష్టం వచ్చిన ఫలాలన్నీ మీరు ఏం చేయండి, తినండి, కానీ మంచి చెడులను తెలియనిచ్చే ఆ వృక్ష ఫలాన్ని మాత్రం మీరు ఏం చేయకూడదు, తినదు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆ పండు తిన్నారు, ఏమైనారు, తెలియలేదు. అంటే దేవుడు కూడా ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరికి ఏం చేశాడంటే నిబంధన అనేది, ఒక నిబంధన లేకున్నట్లుగా ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా. ఇప్పుడు సంఘాల్లో కూడా, సంఘానికి కూడా ఒక నిబంధన ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతి ఎక్కడ పెట్టాడు దేవుడు, గ్రంథంలో పెట్టాడు. ఆ నిబంధనకు మనం ఏం కావాలి, లోబడాలి. ఇష్టం వచ్చినట్లుగా రావడము, ఇష్టం వచ్చినట్లుగా పోవడము, కొద్దిగా లోకము, కొద్దిగా దేవుడు, ఇవి దేవుడికి ఏది కాదు, ఇష్టం కాదు. కాబట్టి దేవుడు అనేది దేవుడు మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధనతోనే మనం ఏం చేయాలంటే వివరించాలి, నడుచుకోవాలి. ఉదాహరణకు ఆదాము గురించి మనం విన్నాం. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనంలో, అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలమును తినవద్దు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుడికి ఆజ్ఞాపించు. ఆదాము ఏం చేశాడు, ఒక నిబంధన ఇచ్చాడు మానవ సృష్టించాడు. నువ్వు మంచి చెడ్డలు తెలియనిచ్చి వృక్ష ఫలాన్ని మాత్రం తినొద్దు, కావాలంటే ఈ ఏదో తోటలో నీకు ఇష్టం వచ్చిన ఫలాలన్నీ నువ్వేం చేయొచ్చు, తినచ్చు. మానవునికి ఏమంటే అది చెయ్యొద్దంటే అదే చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకు మనం ఆరాధన టైం ఎన్ని గంటలు పెట్టుకున్నాం, 11 గంటలు. మనము ఒకవేళ 12 గంటలకు ఆరాధనకు వచ్చినట్లయితే అది నిబంధన మీరినట్లు ఉన్నట్టు. ఇప్పుడు ట్రైన్ 11 గంటలకు, మనం 12 గంటలకు పోయినాక అది ఉంటుందో వెళ్ళిపోతుంది. ఒక ఊరికైనా ఒక టైం ఏర్పాటు చేసుకుంటాం, ఒక ఎక్కడైనా వెళ్ళాలంటే కూడా ఒక టైం ఏర్పాటు చేసుకుంటాం. కానీ ఆరాధన మాత్రం ఏం చేయడం లేదు. అంటే మనం ఏం చేస్తున్నామంటే కొన్ని పద్ధతులను, ఆజ్ఞలను మీరిన వారిగా మనం కనపడతాం. మనమే ఒకసారి ప్రశ్నిస్తాం, ఇది నేను దేవుని నిబంధన ప్రకారంగా జీవిస్తున్నానా, లేదా నా ఇష్టానుసారంగా నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నాకు ఇష్టం వచ్చినట్టు మనసుకు నచ్చినట్టు నేను లోకంలో వ్యవహరిస్తున్నానా, లేదా దేవుని నిబంధనలు ఇప్పుడు దేవుడు అన్నాడు, ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో వాళ్ళ హృదయముల మీద నేను ఏం చేస్తాను, ధర్మ విధులను రాసి పెడతాను అని మన వాక్య భాగంలో చదువుకుంటాం. మన హృదయంలో ఆ మాటలు ఉన్నట్లయితే మనం లోకంలో ఉన్నప్పుడు కూడా, కొద్ది సహవాసం చేసినప్పుడు కూడా ఆ నిబంధనలు ఏం కావు, మీరం. కాబట్టి ఇక్కడ ఆదాము ఏం చేశాడంటే ఆజ్ఞను మీరాడు. హోషేయ 6వ అధ్యాయము
6వ అధ్యాయము 7వ వచనం. ఆదాము నిబంధన మీరునట్లు వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. ఆదాము ఎట్లయితే దేవుని యొక్క నిబంధనను మీరినట్లు వీరు కూడా ఏమయ్యారు? వారు నా ఎడల విశ్వాసఘాతకులై నా నిబంధనను మీరి ఉన్నారు. దేవుని మాటలు మీరినట్లయితే మనమందరూ ఎవరు? విశ్వాసఘాతకులు. మనం ఏమనుకుంటున్నాం? విశ్వాసులమే అనుకుంటున్నాం. కానీ నిబంధన మీరినట్లయితే ఎవరు? వాళ్ళంతా విశ్వాసము లేనివారు. దేవుని వాక్యాన్ని మీరినట్లయితే వాళ్ళు ఎవరు? విశ్వాసము లేనివారు. ఇప్పుడు విశ్వాసము లేనివారు దేవునికి ఇష్టలా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. కానీ మనం నిబంధనలు మీరుతున్నాం, దేవుని ఆజ్ఞలను మీరుతున్నాం, అయినా మనం ఏమనుకుంటున్నాం? విశ్వాసం. కాబట్టి దేవుని ఆజ్ఞలను కానీ నిబంధనలను కానీ మనం మీరినట్లయితే మనమందరూ ఎవరు? అవిశ్వాసం. అవిశ్వాసులకు పరలోకంలో పాల్పంపులు. కాబట్టి మనం ఏం చేయాలంటే నిబంధన మీరుతున్నామా లేకుంటే మనం నిబంధనలోనే. కాబట్టి ఇక్కడ ఆదాముతో నిబంధన చేశాడు. ఆదాము ఏమయ్యాడు? నిబంధన మీరాడు. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిబంధనతో మనుషులతో ఏం చేస్తున్నాడు? వివరిస్తున్నాడు, నడుచుకుంటున్నాడు. ఇలా నడవండి అని మనకి ఏం తెలియజేస్తున్నాడు? బోధిస్తున్నాడు. కాబట్టి ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు. తర్వాత నోహావుతో కూడా దేవుడు ఏం చేశాడు? నిబంధన చేశాడు. లోకంలో ఉండే మనుషులందరూ ఏమైనారు? అప్పుడు నోహా కాలంకి వచ్చేసరికి అందరూ పాపులైనారు, అందరూ చెడిపోయినారు. ఇష్టం వచ్చినట్లు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, ఇష్టం వచ్చినట్లు వివరిస్తున్నారు. అప్పుడు దేవునికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరిలో ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడుగా కనపడ్డాడు. ఎవరు ఆ వ్యక్తి? నోవాహు. నోవాహు ఏ విధంగా ఉన్నాడు? నీతిమంతుడుగాను యథార్థవంతుడుగాను ఆ లోకంలో ఆయన ఒక్కడే జీవించేవాడుగా దేవుని కనపడ్డాడు. ఇప్పుడు వీళ్ళందరూ ఏమైనారు? ఇష్టం వచ్చినట్లుగా. అప్పుడు వారిని దేవుడు రక్షించి వారికి కొన్ని నిబంధనలు చేశాం. ఏమని? ఇక మీదట జలప్రలయంతో ఈ భూమిని, మనుషుల్ని, జంతువుల్ని నేనేం చేయను, నాశనం చేయను అని ఒక నిబంధన చేస్తారు. అదే ఇప్పుడు ఆదికాండము 9వ అధ్యాయము 8వ వచనం. మరియు దేవుడు నోవాహును అతని కుమారులను చూచి, ఇదిగో నేను మీతోను మీ తదనంతరము మీ సంతానముతోను మీతో కూడనున్న ప్రతి జీవితోను, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? నోహావుతో కూడా నిబంధన చేస్తున్నాడు. ఏమని? నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలము వలన ఇకను లయపరచబడరు, భూమిని నాశనము చేయుటకు ఇకను జలప్రలయము కలగదని పలికెను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడునున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరములకు ఏర్పరుచుచున్న నిబంధనకు గుర్తు ఇదే, మేఘములో నా ధనస్సు ఉంచి అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉంటుంది. ఇట్లా నోవాహుకి ఇక మీద జలప్రలయంతో నేను మనుషుల్ని నాశనం చేయను, నీకును మీ సంతతి వారికి ఇప్పుడున్న పక్షులకి అందరికీ నేను ఏం చేస్తాను? నిబంధన చేస్తున్నాను. కాబట్టి ఇక మీద జలప్రలయంతో అపాయం రాదు. కాబట్టి మీరు దానికి గుర్తుగా నేను ఒక ధనస్సును. ధనస్సు అంటే తెలుసా? ధనస్సు అంటే ఏంటి? ఇంద్రధనుసు. అది ఇంద్రుడని దాని పేరు ధనస్సు. మన వాళ్ళు ఏం చేశారంటే ఇంద్రుడికి సంబంధించిందని ఇంద్రధనస్సు అని అది ధనస్సు. వర్షం పడినప్పుడు అది నిబంధన. మనకు ఎప్పుడు ఆలోచన కలిగిన ఎందుకు వస్తుంది ఈ ధనస్సు?
ఎందుకు రావాల్సి వచ్చింది ధనస్సు అంటే భూమిలో ఉన్న ప్రతి ఒక్కటి దేవుని గురించి ఏం చేస్తున్నాయి, బోధిస్తున్నాయి, దేవుని నిబంధనకు లోబడి ఉన్నాయి. కానీ మనం మాత్రం దేవునికి నిబంధనకి ఏం కావడం లేదు. కాలక్రమము ఏమైంది, దేవునికి లోబడుతుంది. వేసవి కాలంలో వేసవి కాలం, వర్షాకాలంలో వర్షాకాలం, చలికాలంలో చలికాలం, ఇవన్నీ ఏమవుతున్నాయి, క్రమంగా నడుస్తున్నాయి. రాత్రికి రాత్రి, పగలుకు పగలు, ఇవన్నీ కూడా దేవుని ఆజ్ఞలకు ఏమైనా నిబంధనలకు లోబడింది. కానీ మానవుడు మాత్రం దేవుని నిబంధనకి ఏం కావడం లేదు. కాబట్టి దేవుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నిబంధనలతోనే మనుషులతో వివరించుకుంటూ వస్తున్నారు. ఇక్కడ నిబంధన గుర్తుగా ధనస్సు ఇచ్చాడు. ఎవరికి? నోవాహుకి. నోవాహు కూడా నిబంధన చేశాడు. తర్వాత కొద్ది కాలానికి తర్వాత ఎవరిని పిలుచుకున్నాడు దేవుడు? అబ్రాహాముతో నిబంధన చేశాడు. ఒకటి ఆదాముతో నిబంధన చేశాడు, తర్వాత జలప్రలయం రప్పించి, తర్వాత జలప్రలయంతో మనుషులందరినీ నాశనం చేసి అక్కడున్న వారి కుటుంబంతో, నోవాహు వారి కుటుంబంతో వారికి నిబంధన చేశాడు. తర్వాత అబ్రాహాముతో కూడా దేవుడు నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు? ఆదికాండము 17వ అధ్యాయము 1 నుంచి. ఆదికాండము 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్తాను. అబ్రాహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు జనకుడగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాం అనబడదు. నిన్ను అనేక జనములకు జనకునిగా నియమించదని కనుక నీ పేరు అబ్రహాము అనబడదు. నీకు అత్యధికముగా సంతానాభివృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చినట్లు నియమించుదు. రాజులను నీలో నుండి వచ్చెదరు. నేను నీకును నీ తర్వాత నీ సంతతికును సంతానమునకును దేవుడై ఉండునట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో సంతతికి మధ్య నా నిబంధన నిత్యముగా స్థిరపరచాడు. దానికి గుర్తుగా ఏమిచ్చాడు? అబ్రాహాంకి సున్నతి ఇచ్చాడు. ఎక్కడుందా వచనం? 17వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడు నీవు మాత్రమే కాక తర్వాత వారి తరముల్లో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను. నాకును నీకును నీ తర్వాత నీ సంతతికి మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలను, మీరు మీ గోపాంగజనము సున్నతి పొందవలను. అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉంది. అబ్రహాంతో కూడా ఏం చేశాడు దేవుడు? నిబంధన ప్రకారంగా నెరవేర్చాడు. ఏమన్నాడు? నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధి పరుస్తాను, నీలో నీ సంతానాన్ని నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానంలో నుండి ఎవరు వస్తారు? రాజులు వస్తారు. ఇవన్నీ ఏమైనాయి? నెరవేర్చబడి. తర్వాత అబ్రాహాం కూడా ఇంకొక వాగ్దానం కూడా, ఈ దేశాన్ని నీకేం చేస్తాను? నీ సంతతి వారికే ఇస్తాను. ఇవన్నీ ఏమైనాయి? నెరవేర్చాయి. కాబట్టి అబ్రాహాం అవన్నీ పొందుకున్నాడంటే దానికి ఆధారం ఏమి? ఆయన నిబంధనకు లోబడి ఉంది. లేకుంటే అబ్రాహాం నేను ఇవన్నీ ఎందుకు చేయాలా, నా ఇష్టము, నా స్వతగా నేను జీవిస్తాను అని అబ్రాహాం అని అంటే, ఈరోజు అబ్రాహాం గురించి మనం ఎంతోమంది మాట్లాడుకునే వాళ్ళమా? అబ్రాహాం సంతానం ఇప్పటికీ ఉందా అంటే ఏమంటారు? ఉంది. అబ్రాహాం సంతానం ఇప్పటికీ ఉంది. కానీ మన సంతానాన్ని లెక్కేసుకుంటే 1, 2, 3 తరాలు. ఒకవేళ మా నాన్న పేరు గుర్తుండొచ్చు, మా నాన్న వాళ్ళ నాన్న పేరు గుర్తుండదు, వాళ్ళ నాన్న పేరు గుర్తుండదు తర్వాత. కానీ అబ్రాహాముకి ఇప్పటికీ ఆయన సంతానం భూమి మీద ఉందంటే ఆయన దేవుని నిబంధనకి ఏమయ్యాడు అంటే, నిబంధన అంటే మనం ఏమో అనుకున్నాం, కృత నిబంధన, పాత నిబంధన, ఇది వచ్చింటే మనకు డౌట్లు.
ఏది కొత్త నిబంధన అంటే ఏంటి, పాత నిబంధన ఏంటనేది మనకి ఎప్పుడు ఉండాలి, మైండ్లో ఉండాలి. నిబంధన అంటే హక్కు, ఆజ్ఞ, దాన్ని నడవాలి, ప్రతి ఒక్క క్రైస్తవుడు నడవాలి. అప్పుడు ఆ కొత్త నిబంధన నడిచినట్లయితేనే వారు ఎవరు, క్రైస్తవుడు. కాబట్టి అబ్రాహాంతో కూడా నిబంధన చేశాడు. దానికి గుర్తుగా ఏం పెట్టాడు, సున్నతి. నోహావుతో నిబంధన చేశాడు, దానికి గుర్తుగా ఏం పెట్టాడు, ధనస్సు పెట్టాడు. ఆదాము కూడా నిబంధన చేశాడు, దానికి ఏం పెట్టాడు, ఈ పండుని. ఇప్పుడు ఉదాహరణకు కొంతమంది అనొచ్చు, ఏది నేను పాపం చేయలేదు అనుకునే వాళ్ళు, ఆ పండు నేను తినలేదు కదా, నేను ఎందుకు పాపం చేస్తాను, లేకుంటే ఆ పండు ఎక్కడుందో నాకు చెప్పండి, తెలిపోకున్నట్లు ఉంటాను. ఇలాంటి డౌట్లు కూడా రావచ్చు. అంటే అందరికి ఇప్పుడు అబ్రాహాంకి ఇచ్చిన ఆజ్ఞ కావచ్చు, నిబంధన కావచ్చు, అది ఎవరికి, అబ్రాహాంకి సంబంధించింది. నోహావుకి ఇచ్చిన ఆజ్ఞ కావచ్చు, అది ఎవరికి సంబంధించింది, నోహావుకి. నోహావు ద్వారా ఏమైంది, సమస్త జనులకి అప్లై చేయాలి. అబ్రాహాంకి ఇచ్చాడు, అబ్రాహాం నుంచి ఏమైంది, సమస్త జనులకి ఇచ్చాడు. కాబట్టి ఇలాగా ఆదాముతోనూ, నోహావుతోనూ, అబ్రాహాముతోనూ నిబంధన చేసుకుంటాడు. తర్వాత కొద్ది కాలానికి ఏమైనాడు, యాకోబు పుట్టాడు. యాకోబు ద్వారా 12 మంది కుమారులు వచ్చారు. వారు ఏమని పిలువబడ్డాడు, యాకోబు ఇశ్రాయేల్ అని పిలువబడ్డాడు. అప్పుడు ఏమైనారు, జనమంతా విస్తరించారు. అప్పుడు వాళ్ళని ఏమని పిలిచారు, ఇశ్రాయేలీలు. అప్పుడు ఆ ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఏం చేశాడు, నిబంధన ఇచ్చాడు. ఏం నిబంధన ఇచ్చాడు అన్నప్పుడు వాళ్ళకి ధర్మశాస్త్రం అనే నిబంధనని ఇచ్చాడు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 2-3 వచనాలు. మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో నిబంధన చేసెను. యెహోవా మన పితరులతో కాదు, నేను ఇక్కడ సజీవుడై ఉన్న మనతోనే ఈ నిబంధన చేసెను. యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడుగా మీరు ఆ అగ్నికి భయపడి ఆ కొండ చాలు. ఏమంటాడు, మన దేవుడైన యెహోవా హోరేబులో మనతో ఏం చేశాడు, నిబంధన చేశాడు. యెహోవా మన పితరులతో కాదు, నేడు ఇక్కడ సజీవులమైన మనతోనే ఈ నిబంధనను చేశాడు. ఇక్కడున్న వ్యక్తులు ఎవరు, ఇశ్రాయేలు. ఇశ్రాయేల్తో ఏం చేశాడు, దేవుడు నిబంధన చేశాడు. ఎక్కడ చేశాడు, నిర్గమకాండము 20వ అధ్యాయంలో అక్కడ 10 ఆజ్ఞలు ఇస్తాడు. ఏదని, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడిని నువ్వేం చేయకూడదు, పూజింపకూడదు, వాటికి సాగిలపడకూడదు, ఈ భూమి మీద ఉన్న ఏ రూపంనైనా నువ్వు చేసుకోకూడదు అని ఇశ్రాయేలుకి ఏం చేశాడు, ఆజ్ఞలు ఇచ్చాడు, నిబంధన ఇచ్చాడు. అలాగే ఇశ్రాయేలుతో కూడా నిబంధన ఇచ్చాడు. తర్వాత దావీదుతో కూడా నిబంధన చేశాడు. 2వ సాముయేలు 7వ అధ్యాయము 12వ వచనం. 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణమగునప్పుడు నువ్వు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదు. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించింది. 7వ అధ్యాయం 12వ వచనంలో ఏమనుంది, నీ దినములు సంపూర్ణమవునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్యము సింహాసనము నేను నిత్యముగా స్థిరపరచను. ఇక్కడ దావీదుతో కూడా ఏం చేశాడు, ఒక నిబంధనని చేశాడు. తర్వాత 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం. ఇశ్రాయేలీయులను
ఏలుటకు సంతతి వాడు ఒకడు నీ ముందుకోవు పోవుడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసి ఉన్న నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనుడు స్థిరపరచుదును. ఇశ్రాయేలు ఏలుటకు స్వసంతి వాడైన ఒకడు నీకున్న గోడని నేను నీ తండ్రి అయిన దావీదుతో చేసిన నిబంధనను బట్టి నేను నీ రాజ్య సింహాసనమును స్థిరపరచును. ఇక్కడ దావీదుతో కూడా నిబంధన చేసినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇర్మియా 33:21 యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలీయుల వంశస్థులందరికీ దేవుడై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. 33వ వచనము 33వ అధ్యాయము 21వ వచనంలో ఏమనుంది? నా సేవకుడైన దావీదు సింహాసనం మీద కూర్చుండి రాజ్యపరిపాలన చేయు కుమారుడు అతనికి ఉండగా మానవుని అతనితో నేను చేసిన నిబంధన వ్యర్థమగును. మరియు నా పరిచారకులైన లేవీయులకు యాజకులతోనూ నేను చేసిన నా నిబంధన వ్యర్థమగును. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇశ్రాయేలుకి ఏం చేశాడు? ఒక నిబంధన చేశాడు. ఇశ్రాయేలుకి ఒక నిబంధన, తర్వాత అబ్రాహాంకి ఒక నిబంధన, తర్వాత నోహాకి ఒక నిబంధన, ఆదాంకి ఒక నిబంధన. ఇవన్నీ నిబంధనలతోనే దేవుడు ఏం చేసుకుంటూ వస్తున్నాడు? మానవుల్ని వివరించుకుంటూ వస్తున్నాడు. అలాగే ఇప్పుడు మనకంటూ ఒక నిబంధన లేదా? మనకంటూ ఒక నిబంధన లేదా? దేవుడు మానవులతో ఎలా వివరించుకుంటూ వస్తున్నాడు? ఇప్పుడు ఇశ్రాయేలు ఏ నిబంధనను బట్టి జీవించాలి? వాళ్ళు ధర్మశాస్త్రాన్ని బట్టి. అబ్రాహాము ఏ నిబంధనను బట్టి జీవించాడు? సున్నతిని బట్టి. నోహు కూడా, ఆదాము కూడా వారికి ఏం చేశాడు? నిబంధనల్ని. ఒకవేళ ఆ నిబంధనలు ఇశ్రాయేలు ఎవరైనా మీరినట్లయితే వాళ్ళు ఏం చేసేవాళ్ళు? చంపేవాళ్ళు, లేదా వారి జనంలో నుండి వెలివేసేవాళ్ళు, అలా చేసేవాళ్ళు. ఇప్పుడు కొత్త నిబంధన కూడా ఎవరికి ఇవ్వబడింది? ఇప్పుడు క్రైస్తవులకు ఏ నిబంధనలు లేవా? ఏ ఆజ్ఞలు లేవా? ఏ పద్ధతులు లేవా? ఉన్నాయి. కానీ నేటి క్రైస్తవులు ఇష్టం వచ్చిగా జీవిస్తున్నారంటే వాళ్ళు ఏమవుతారు? కొట్టివేయబడరు. క్రైస్తవులకు ఒక నిబంధన ఉంది, ఒక ఆజ్ఞ ఉంది, ఒక చట్టం ఉంది, ఒక పద్ధతి ఉంది. వాటి ప్రకారంగా క్రైస్తవుడు ఏం కావాలి? జీవించాలి. అది ఏంటిదనేది ఇప్పుడు మనం చూద్దాం. మనుషులందరితో దేవుడు నిబంధన చేసుకుంటూ, నిబంధనతోనే ఒక ఆజ్ఞలు ఇచ్చుకుంటూ, వాళ్ళని వివరించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు కూడా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దాని ప్రకారంగా వాళ్ళు ఏం చేయాలి? జీవించాలి. ఏదైనా గొడవ అయినా ఎవరి దగ్గర పోవాలి? యాజకుడి దగ్గర పోవాలి. అప్పుడు ఆ యాజకుడు తీర్పు చెప్పినప్పుడు ఏమవుతారు? ఈ విధంగా వాళ్ళు వివరించుకుంటూ వచ్చారు. ఇప్పుడు క్రైస్తవులు కూడా ఒక నిబంధన చేశారు. ఏంటి అదన్నప్పుడు క్రొత్త నిబంధన. ఇర్మియా 31వ అధ్యాయము 31 వచనం నుంచి 33 వరకు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఏమంటున్నాడు? నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ కొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. ఇది ఐగుప్తులో నుండి వారికి రప్పించుటకై నేను వారి చెయ్యి పట్టుకుని దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారికి యజమానుడనైనను వారు ఆ నిబంధన భంగము చేసుకునేది. ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడు ఇక్కడ గ్రంథకర్త అన్నప్పుడు? నేను ఇశ్రాయేలుతోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ముందుగా ఏం చెప్పాడు? క్రొత్త నిబంధన మీకు ఏవే? ఆ దినములు వచ్చుచున్నవని ప్రవక్త ద్వారా
హెచ్చరించాడు. తర్వాత అది ఐగుప్తులో నుండిన వారిని రప్పించుటకై నేను చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రము అవి రెండు ఏవి కాదు, ఒకటి కాదు. క్రొత్త నిబంధన ధర్మశాస్త్రం లాగా ఉండదు. కానీ మనల్ని ఏం చేస్తారంటే మన పితరులతో చేసిన నిబంధన వంటిది కాదంటే, కానీ వాళ్ళు ఏం చేస్తారు, ధర్మశాస్త్రంలో ఉండేటివి కొన్ని ఇప్పటికీ ఏం చేస్తున్నారు, ఆచరణ. ఉదాహరణకు ఈ మంత్లో ఎప్పుడో ఉంటుంది, ఒకసారి నుంచి గుడారాల పండుగని వాళ్ళు చేస్తారు. గుడారాల పండుగ ఎలా చేయాలి? ఇష్టం వచ్చినట్లుగా చేయాలా? దానికి ఒక పద్ధతి ఉందా? అవును, ఇశ్రాయేలీయులు దానికి ఒక పద్ధతిగా, ఒక విధంగా దేవుడిచ్చిన నిబంధన బట్టి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, గుడారాల పండుగ చేసేవాళ్ళు. ఆ గుడారాల పండుగ ఎక్కడ చేయాలి? యెరూషలేములో పోయి, నువ్వు ఎక్కడ నుండు అక్కడ ఉండే వాళ్ళందరూ ఆ రోజు కూడుకొని ఆ యెరూషలేముకి వచ్చి అక్కడ కొన్ని దూరం పోయి అక్కడ ఏం చేసి గుడారాలు వేసుకొని చేసేవాళ్ళు. ఎందుకు చేయాలి గుడారాల పండుగ? వాళ్ళు చెప్పడానికి వాళ్ళ పిల్లలకి దేవుడు చెప్పాడు ఏమని, మనం ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మన అరణ్యంలోనికి రప్పించి అక్కడ మనం దేవుడు ఏ విధంగా గుడారాలు వేసుకుంటూ మేము నడుచుకుంటూ వచ్చాం. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి గుడారాల పండుగ చేస్తాం. పస్కా పండుగ ఇశ్రాయేలుకు 3 పండుగలు ప్రధానమైనవి. ఏది? ఒకటి గుడారాల పండుగ, ఒకటి పస్కా, ఒకటి పెంతెకోస్తు. ఈ 3 వాళ్ళు ఆచరించారు. ఈ 3 ఎందుకు చేయాలంటే వాళ్ళతో కారణాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకోటి దేవుడు కూడా వాళ్ళకి ఏం చేశాడు, ఆజ్ఞించాడు. వాళ్ళు సొంతంగా స్వయంగా వాళ్ళకి ఇష్టంగా కల్పించుకొని ఇప్పుడు 50 పండుగలు పెట్టేస్తారు. ఏమని? అంజూరపు పండుగ, ఈ కొత్త పేర్లు, ఏ పండుగలు లేవనేసి వీళ్ళు ఏదో పండుగ పెట్టేసుకుని ఏం చేయడం. ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఒక చర్చిలో పండుగ ఉందంటే మిగతా క్రైస్తవులకు అది పండుగ కదా. అంటే ఒక చర్చిలో పండుగ ఉంది, ఇంకో చర్చిలో పండుగ లేదంటే అది ఏది? ఇంకో వార్షికోత్సవ పండుగ ఇప్పుడు ఒక సంఘానికి అప్లై, ఇంకో సంఘానికి అప్లై కాలేదంటే అది ఏది? ఇప్పుడు దేవుడు ఇచ్చిన నిబంధన ఇది అందరికీ ఏమవుతుంది, వర్తిస్తుంది. కానీ ఒక చర్చిలో గుడారాల పండుగ చేస్తున్నాం ఇప్పుడు మనము. కానీ ఇది ఎవరిని కల్పించింది? అది ఎవరు చేయాలి? గుడారాల పండుగ యాక్చువల్లీ ఎవరు చేయాలి? గుడారాల పండుగ ఎవరు చేయాలి? ఇశ్రాయేలీయులు చేయాలి. అది ఎక్కడ చేయాలి? యెరూషలేములో పోయి చేయాలి. వాళ్ళు ఎక్కడున్నా కూడా భూమి మీద ఎక్కడున్నా కూడా ఆ నిబంధన ప్రకారం వచ్చి వాళ్ళు ఏం చేయాలి, అక్కడ గుడారాలు వేసుకొని చేయాలి. పస్కా పండుగ ఎవరు చేయాలి? ఇశ్రాయేలు. ఎందుకు చేయాలి పస్కా పండుగ? ఇప్పుడు అడుగుతాడు, కొన్ని ఏళ్ళు అయింటాయి, ఇప్పుడు మనల్ని అడుగుతారు ఎగ్జాంపుల్, పస్కా పండుగ ఎందుకు చేయాలమ్మా అని మనల్ని అడిగినప్పుడు మనము ఇశ్రాయేల్ కింద ఉన్న వారికి ఓకే అనుకోండి. ఇశ్రాయేల్ కింద మనం అప్పుడు ఏం తెలియజేస్తాం? దేవుడు చెప్పినట్లుగా ఐగుప్తులో మొదటి సంతానాన్ని సంహరించేటప్పుడు ఆ మరణదూత మనలో నుండి దారిపోయినప్పుడు అప్పుడు ఎవరు మనం చనిపోలేరు మొదటి సంతానము. కాబట్టి ఐగుప్తులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏం చేస్తున్నాం, ఈ పస్కా పండుగని ఆచరిస్తాం. ఇప్పుడు ఈ 3 చేయాలి పండుగలు. వాళ్ళు 3 పండుగలు అక్కడే ఉండి ఆ 3 పండుగలు అయిపోగొట్టుకుని ఏం కావాలి. కానీ మనం గుడారాల పండుగ చేసేది పస్కా పండుగలు. మన తర్వాత పస్కా పండుగ అయిపోయినాక 50 రోజులకి ఏది వస్తుంది, పెంతెకోస్తు పండుగ ఎందుకు చేయాలి? పెంతెకోస్తు పండుగ ఎందుకు చేయాలంటే వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు, వాళ్ళకి అరణ్యంలో ఆహారం లేకున్నప్పుడు ఏం తిన్నారు వాళ్ళు? మన్నా ఇచ్చాడు దేవుడు. మన్నా వాళ్ళు కానాను దేశాన్ని స్వతంత్రించుకునేంత వరకు అదే మన్నా తిన్నారు. ఎప్పుడైతే కానాను దేశంలో వాళ్ళు స్వాధీనపరచుకొని అక్కడ పంట పండించుకొని ఎప్పుడైతే ఆహారం తిన్నారో అప్పుడు మన్నా ఏమైంది, ఆగిపోయింది. అంతవరకు మన్నా ఏం కాలే, అయిపోలేదు. దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేసేవాళ్ళు, పెంతెకోస్తు పండుగ చేసేవాళ్ళు. మొదటి పండిన ఆహారాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేసేవాళ్ళు, వండుకొని. ఎందుకు ఈ పండుగ చేయాలంటే ఐగుప్తులో మనం ఉన్నప్పుడు అక్కడి నుంచి విడిపింపబడి అరణ్యంలో వస్తున్నప్పుడు 40 సంవత్సరాలు దేవుడికి మనకు ఆహారం లేకుంటే ఏమి ఇచ్చాడు, మన్నాని ఇచ్చాడు. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఆ పండుగ చేస్తాం. ఇప్పుడు ఎందుకు చేస్తున్నారా ఆ పండుగలు అంటే వాళ్ళ ఇష్టం.
ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళందరూ మొత్తం ఏం చేయాలి? అదే పండుగ చేయాలి. మరి ఎందుకు చేయడం లేదు మనము? లేదు, అది పితరుల్లో చేసినటువంటి నిబంధన కాదు. ఇక్కడ ఉండే నవచించదు. ఇశ్రాయేలు వారితోనూ వారితోనూ మోషేను బంధన చేయకుండా వచ్చి ఉన్నాయి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తుల నుండి వారిని రక్షించుటకై నేను వారికి చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నిబంధన వంటిది కాదు. మీ పితరుల్లో చేసిన అలాంటి నిబంధన కాదు, కొత్త నిబంధన. ఇప్పుడు గుడారాల పండుగ చేయటము మంచిదా లేకుంటే చెడ్డదా? ఏం చేస్తాం అక్కడ? ప్రార్థనగా చేసేది అని కొంతమంది అడుగుతారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశములను బోధించు వారు నన్ను ఏం చేస్తున్నారు? వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. వ్యర్థంగా ఆరాధించడానికి ఇంటి నుంచి టికెట్ బుక్ చేసుకొని పోవడం అవసరమా? అక్కడ ఏమేం చేస్తారు? ఏదో పవరాలు వదలడాలు, ఇవన్నీ వాళ్ళ అట్రాక్షన్. వారితో ఏమున్నాయి వాళ్ళు ఏం చేస్తున్నాడు చూపించుకుంటారు. మీకు ఇంకోటి తెలుసో తెలుసు, పోయిన సంవత్సరం ఆదివారం పని చేసినారు గుడారాల పండుగ. చెయ్యమనేది చేయడం లేదు, వాళ్ళకి ఇష్టం వచ్చిన దాన్ని చేయడానికి కూడా దేవుని ఆజ్ఞని కూడా ఏం చేస్తున్నారు? మీకు తెలుసా, పోయిన సంవత్సరం ఆదివారాల్లో వసరం నుంచి చర్చలన్నీ బంద్. ఎందుకు బంద్? గుడారాల పండుగ. యాక్చువల్ కొత్త నిబంధన ప్రకారం దేవుని ఎప్పుడు మనం ఆరాధించాలి? ఆదివారాన్ని. కానీ ఆ పండుగ కోసం దేవుని ఆజ్ఞని ఏం చేసినారు? ఇప్పుడు ఎవరి నిబంధనలకు మీరు లోబడి ఉన్నారు? జనాలంతా మనుషులు కల్పించింది పండుగ. ఈ గుడారాల పండుగ కావచ్చు, ఈ పస్కా పండుగ కావచ్చు, పెంతెకోస్తు పండుగ కావచ్చు, ఈ పండుగలన్నీ ఇశ్రాయేలుకు సంబంధించినవి. మనకు పండుగ లేదా? ఉంది. ఏది? ఈరోజే. దుర్మార్గతయు దుష్టత్వము పులిపిండితో కాక పులి అని రెట్టెల పండుగతో ఆ పండుగలను మనం ఏం చేద్దాం? ఆచరిద్దాం. దుష్టత్వం మనలో లేకున్నట్టుగా మంచితనంతో దేవుని సంఘానికి వచ్చి దేవునికి నిబంధనకు లోబడి దేవుని ఆజ్ఞకు లోబడి ఈ రోజు క్రీస్తుని జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నా కొరకు నువ్వేమయ్యావు? శ్రమపడ్డావు. నా కొరకు నువ్వేమయ్యావు? మరణించావు. నా కొరకు నువ్వేమయ్యావు? తిరిగి లేచావు అని ఎంతమంది జ్ఞాపకం చేసుకుంటున్నారు క్రీస్తుని ఆదివారం? ఇవన్నీ మనకు జ్ఞాపకం రావు. ఆదివారం ఎందుకు కూడుకోవాలి? ఇప్పుడు మనం అనుకున్నాం, ప్రశ్న వేసుకున్నాం. ఏమని? ఇశ్రాయేలు గుడారాల పండుగ ఎందుకు చేయాలంటే వాళ్ళకు సమాధానం ఉంది. పస్కా పండుగ ఎందుకు చేయాలంటే వాళ్ళకు ఒక సమాధానం ఉంది. పెంతెకోస్తు పండుగ ఎందుకు చేయాలంటే వాళ్ళతో ఒక సమాధానం. మనం ఆదివారం ఎందుకు కూడుకోవాలన్నప్పుడు మనకి ఏ సమాధానం? క్రీస్తును జ్ఞాపకం చేసుకోవాలి. కానీ మనల్ని ఏమంటారంటే ధర్మశాస్త్రము అది ఒకటి అన్నీ చేయొచ్చు. కొంతమంది కోతకాల పండుగని ఇక్కడ గుర్తులో పెడతారు. వాళ్ళు మూట్లు మోసుకొస్తారు. దేవుని మందిరంలో ఉండాలి, దేవుని మందిరంలో ఉండాలి. ఇప్పుడు వాళ్ళు కోతకాల పండుగ చేస్తే చేయంలే, కానీ మిగతాది ఏం చేశారు? విడిచిపెట్టేసినారు. ఇప్పుడు ధర్మశాస్త్ర ప్రకారము 99 ఆజ్ఞలను నెరవేర్చి ఒక్క ఆజ్ఞను మీరినట్లయితే ఏమనుంది? ఆజ్ఞలన్నింటి అంటే నువ్వు అపరాధి. ఇప్పుడు ఆజ్ఞలన్నింటి నువ్వు ఏమైనట్లు? మీరినట్లే. ఒక్క ఆజ్ఞ మీరిన. కానీ వీరికి ఏవైతే లాభకరమైనట్టు ఆ పండుగలు చేసుకొని ఏవైతే కొద్ది నష్టంగా ఉన్నాయో అవి ఏం చేస్తారు? యాక్చువల్లీ ఆ కోతకాల పండుగ కూడా యాడ్ చేయాలి వీళ్ళు పోయి దర్శనంలో. కానీ ఇవన్నీ మానవులు తెచ్చి ఏ నిబంధన ప్రకారం జీవించాలి, ఏ నిబంధన ప్రకారంగా లేదు అనుకోకుండా ఏది పడితే అది బోధించి రెండు కలిపి మనకి ఏం చేస్తున్నాం? మిక్స్ చేసి మనకి ఇష్టం వచ్చినట్లుగా. ఇప్పుడు వాక్యం అంటుంది ఏమని? మీ పితరులు చేసినటువంటి నిబంధన వంటిది కాదు. ఈ నిబంధన ఎలాంటిది అంటున్నాడు? 33వ వచనం. ఈ దినములైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనసుల్లో నా ధర్మ విలువ ఉంచదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. యెహోవా వాక్కు ఇదే. వారి హృదయంలో ఏం చేస్తాడంట? వారి మనసుల్లో ధర్మ విధిని, వారి హృదయంలో దాని మీద ఏం చేస్తాడంట? ధర్మశాస్త్రం దేని మీద రాయబడింది? పలకల మీద.
క్రొత్త నిబంధన దేని మీద రాయబడుతుంది? ఇప్పుడు క్రొత్త నిబంధన ప్రకారంగా మనం జీవిస్తున్నట్లయితే, మనం క్రొత్త నిబంధన ప్రకారంగా నడుచుకున్నట్లయితే, అప్పుడు నిబంధనకి మనం ఏమై ఉంటాం? లోబడి ఉంటాం. క్రమశిక్షణ అనేది చాలా అవసరం. క్రమశిక్షణ లేకున్నట్లుగా ఏ ఇల్లు బాగుపడదు. ఉదాహరణకు ఇంట్లో 2 కుమారులు ఉన్నారు, వారిలో పిల్లలు క్రమశిక్షణ లేరు, తల్లిదండ్రులు క్రమశిక్షణలో లేరు, వాళ్ళ ఇంట్లో ఎవరు క్రమశిక్షణ లేదు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది? క్రమశిక్షణ లేని ఇల్లు ఎలా ఉంటుంది? పోయి ఆ వ్యక్తి ఒక గంట సేపు అక్కడ కూర్చోగలడా? సమాధానంగా ఉండగలడా? ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఏం చేయాలంటే భార్య భర్తను మాట్లాడరు, భర్త భార్యను మాట్లాడరు, కానీ ఏం చేస్తుంటారు, ఆయన చేస్తుంటారు, పిల్లలు ఏమి ఏడ్చుకుంటా. ఎన్ని ఏళ్ళ నుంచి అంటే 30 ఏళ్ళ నుంచి వాళ్ళు మాట్లాడటం, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి మాట్లాడటం లేదన్నారు. కానీ వాళ్ళకి ఏముంది? మంచి శాలరీ ఉంది, మంచి జీతం ఉంది, మంచి ఇల్లు ఉంది, మంచి బంగారం ఉంది, కానీ ఏం లేదు, క్రమశిక్షణ లేదు. ఇప్పుడు ఉదాహరణకు క్రమశిక్షణ ఎవరు నేర్పుతారు మనకి? ఇప్పుడు పిల్లలకు క్రమశిక్షణ ఎవరు నేర్పాలి? తల్లి తండ్రులు, వారిని కన్నీ పెంచినటువంటి తల్లిదండ్రులు. ఇప్పుడు క్రైస్తవులకు క్రమశిక్షణ ఎవరు నేర్పాలి? దేవుడే. దేవుడు ఆ క్రమశిక్షణలో ఉండడానికి మనకి ఏమి ఇచ్చాడు? క్రొత్త నిబంధన. కానీ ఆ నిబంధనను మనం ఏమేస్తున్నాం? అందుకోసమే దేవుని వాక్యం ఎప్పుడు ఏమంటుందంటే, నువ్వు ఉంటే ఒకవేళ వెచ్చగానే ఉండు, లేకుంటే చల్లగానే ఉండు. నువ్వు 2 కలిపి ఉండొద్దు. నువ్వు వెచ్చగానన్నా సరే నీ ఇష్టం, లేదా చల్లగానన్నా నీ ఇష్టం, కానీ 2 మిక్స్ తీసుకొచ్చి నా నామాన్ని నువ్వేం చేయదు. పాపులుగా ఉన్నా కూడా దేవునికి ఇష్టమేనా? ఇప్పుడు సంఘంలోనికి ఏ విధంగా రమ్మన్నాడు దేవుడు? దేవుని సంకల్పంలో ఏమని ఉంది? జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనం అనుకొని ఆయన తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషులై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? క్రీస్తులో మనల్ని ఏం చేశాడు? నిర్ణయించుకున్నాం. మనం ఎట్లుండాలంటే తన ఎదుట పరిశుద్ధులము. మరి ధర్మశాస్త్రము పరిశుద్ధులుగా తీర్చలేదు. దేవుని వాక్యం అదే ఉంటుంది, ఏమని? మొదటిది లోపం లేనిదైతే రెండవ దానికి ఏముండదు, అవకాశం ఉండనేరు. దేవుడు మనము తన ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు ధర్మశాస్త్రం ఆచారాలన్నీ ఆచరిస్తున్నామంటే, ధర్మశాస్త్రం చేసే పండుగలను మనం చేసినట్లయితే ఏ నిబంధన ప్రకారం లేవు? మనము కొత్త నిబంధన ప్రకారం క్రొత్త నిబంధన ప్రకారము మనం లేము. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 12వ వచనం ఒకసారి. ఏడవ అధ్యాయము 12వ వచనం. తెలియగాక యాజకులు మార్చబడిన ఎడల ఆవశ్యకముగా యాజక ధర్మము సహా మార్చబడును. 7వ అధ్యాయము 8వ అధ్యాయము 7వ వచనం. ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపం లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయదును. అది నేను ఐగుప్తు దేశములో నుండి వీరు పితరులు వెలుపలికి తీసుకుని వచ్చిన వారికి చేయి పట్టుకున్న దినము వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నా నిబంధనలో నిలవలేదు కనుక నేను వారిని అలక్ష్యము చేసుకుంది. ప్రభువు వాళ్ళకి ఇచ్చిన నిబంధన ప్రకారం వాళ్ళు ఏం చేయలేదు. అప్పుడు ఏమనిపించింది దేవునికి? ఇది లోపము. ఇప్పుడు ధర్మశాస్త్రము లోపం లేనిదైతే, సంపూర్ణంగా మానవుణ్ణి పరిశుద్ధుడిగా చేయగలిగినదైతే, అప్పుడు రెండవ దానికి అవకాశం ఏమవసరము? అవసరం లేదు.
కానీ మనల్ని ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం మనకే, కొత్త నిబంధన మనకే, అన్నీ మనకే. అన్నీ ఏమంటున్నాడు? మనకే. కానీ అబ్రాహాంతో ఓ నిబంధన చేస్తాడు. ఏమని? నువ్వు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటావు అన్నప్పుడు కొద్ది కాలానికి ఇశ్రాయేలుకి ఆ దేశం ఏమైంది? స్వాధీనం. 2 ప్రామిస్ చేశాడు దేవుడు. ఏది? నీ సంతానం ద్వారా భూమి మీద ఉన్న సమస్త జనులను నేను ఏం చేస్తాను? ఆశీర్వదిస్తాను. అలాగే నీ సంతానము ఆ యొక్క కానాను దేశాన్ని ఏం చేసుకుంటారు? స్వస్థత తెచ్చుకుంటారు. 2 ప్రామిస్ చేశారు. ఒకటి ఏమైంది? నెరవేరింది. ఇంకోటి కూడా ఏమైంది? నెరవేరింది. ఇప్పుడు అబ్రాహాము సంతానము ద్వారా మనం అందరం ఏమైనాం? ఆశీర్వదింపబడి ఉన్నాం. అబ్రాహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయం 1వ. ఇక్కడ ఏమనుంది? అబ్రహాము కుమారుడగు దావీదు ఒక కుమారుడైన యేసుక్రీస్తు వంశం. ఇప్పుడు శరీర ప్రకారంగా ఏది? అబ్రహాము సంతానం ఎవరు? యేసుక్రీస్తు. ఆయన సంతానం ద్వారా దేవుడు సమస్త జనులను ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మనం ఏమైనాం? క్రీస్తు ద్వారా ఆశీర్వదింపబడి. కాబట్టి మనకి ఏమి ఇచ్చాడు? ఇశ్రాయేలుకి ఏమో ధర్మశాస్త్రం ఇచ్చాడు. తర్వాత అబ్రాహాముకి సుగత అనే నిబంధన ఇచ్చాడు. తర్వాత నోహావుకి ఇక మీద ఎప్పుడు నేను జరపడానికి నాశనం చేయని ఒక ధనస్సును నిబంధనగా ఇచ్చాడు. ఆదాముకి అయితే ఆ తోటలో ఉండే ఫలాలను తినొద్దని చెప్పాడు. కాబట్టి మనకేం చెప్పాడు అన్నప్పుడు కొత్త నిబంధన ఎక్కడ రాస్తున్నాడు? మనసుల్లో ధర్మ విధులను ఉంచదను, హృదయముల మీద వాటిని రాయదును, నేను వారికి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు, వారి పాపములను ఎన్నడూ నేను వారి పాపాలని నేను ఎన్నడూ ఏం చేసుకోను? జ్ఞాపకం చేసుకోను. ఇది క్రైస్తవులకు ఇచ్చిన ఒక నిబంధన. ఇప్పుడు కొత్త నిబంధనలో మనం ఉన్నట్లయితేనే దేవుడు మన పాపాలను ఏం చేసుకోడు? జ్ఞాపకం చేసుకోడు. కొత్త నిబంధన ప్రకారము వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది నోటితో ఒప్పుకొని బాప్తిసం పొంది క్రీస్తు సంఘంలో ప్రవేశించినట్లయితేనే మన పాపాలు ఏం కావు? జ్ఞాపకం చేసుకోడు. కొంతమంది ఎట్లుంటారంటే బాప్తిసం ఎందుకు తీసుకున్నావు అన్నాం అనుకోండి, ఉద్యోగం కోసం. దేవుడికి నేను మొక్కేంటి? నా కుటుంబంలో ఇది జరిగితే నేను బాప్తిసం తీసుకుంటాను అనుకున్నాను. నా ఆరోగ్యం బాగైతే బాప్తిసం తీసుకుంటాను అనుకున్నాను. నాకు రావాల్సిన ల్యాండ్ వస్తే బాప్తిసం తీసుకుంటాను అనుకున్నాను. ఇవన్నీ ఏమేమో. కానీ బాప్తిసం అనేది ఎలా తీసుకోవాలి? ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. వినే ద్వారా వచ్చిన విశ్వాసంతో ఏం చేయాలి? నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకున్న నీవు హృదయంలో ఏం కావాలి? మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన నువ్వు తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం తీసుకొని ఏం చేయాలి? క్రీస్తు సంఘంలోనికి రక్షణ. నేను మనుషులు కల్పించిన సంఘంలోనికే వెళ్తాను. నేను వాక్యాన్ని విన్నాను కానీ విశ్వాసం లేదు అన్నాడు అనుకోండి. విశ్వాసం లేదు, ఓన్లీ వాక్యం విన్నాడు, నోటితో ఒప్పుకున్నాడు, నోటితో కూడా ఒప్పుకోలేదు. ఏంటంటే విశ్వాసం లేదు, నోటితో ఒప్పుకోలేదు, కానీ మారు మనసు పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు. కానీ విశ్వాసం లేకున్నట్లుగా దేవుడికి ఇష్టడైనట అసలు లేకుంటే వాక్యాన్ని వినలేదు, ఏదో తనకి ఇష్టం వచ్చినట్టు బాప్తిసం పొందుకున్నాడు, తర్వాత దేవుని బాప్తిసము తీసుకున్నాడు. ఇప్పుడు ఇవన్నీ వినటం వలన కలిగే విశ్వాసము కావాలి. ఆ విశ్వాసంతో మారు మనసు, నోటితో ఒప్పుకోవడము, బాప్తిసము ఇవన్నీ ఉంటేనే కరెక్ట్ అయిన కొంతమంది బాప్తిసం ముందుకే అంటారు కానీ మారు మనసు అనేది ఉండదు. మారు మనసు అనేది మారు మనసు అంటే అర్థం ఏంటి? మారు మనసు అంటే అర్థం ఏంటి? పాత జీవితాన్ని విడిచిపెట్టి కొత్తగా, ఆ క్రొత్త జీవితం ఏది? నా రక్తం వలనైనా
నీ పాపాలని జ్ఞాపకం చేసుకోకుండా ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి? క్రీస్తమంలో కొత్త నిబంధనకు లోబడి ఉండాలి. కొత్త నిబంధనలో ఒక సంఘాన్ని స్థాపించారు. ఎవరు? క్రీస్తు వారు. ఆ సంఘంలో నువ్వు ఉండాలి. ఆ సంఘంలో కలిగిన నిబంధనను బట్టి నువ్వు జీవించాలి. అప్పుడే నువ్వేమవుతావు? రక్షణ. ఏదో అందరూ తీసుకుంటారు, నేను తీసుకుంటాను బాప్తిసం అంటే ఆ బాప్తిసానికి ఏముండదు? విలువ ఉండదు. దేవుని దగ్గర ఏముండదు? బాప్తిసానికి విలువ ఉండదు. మనం ఒక ఆయన తిక్కాయనికి ఇచ్చినాడు బాప్తిసం. తిక్కోడు. నాకు పాపం అంటే ఏమో తెలియదు, మార్మన్స్ అంటే ఏమో తెలియదు, వాక్యం వినేది ఏమో తెలియదు, విశ్వాసం అంటే ఏమో తెలియదు, నోటితో ఒప్పుకునేది తెలియదు. కానీ వీనికి ఏం చేయాలి? బాప్తిసం వేయాలి. ఏడము. అందుకోసమే మనం 100 మంది ఉన్నా సరైనది కాకపోతే అది ఏది? సత్యంలో ఉండి 10 మందిని మనము యథార్థంగా పుట్టించినట్లయితే దేవునికి ఏమొస్తుంది? ఇప్పుడు దేవునికి మహిమ రావాలి. ఎట్లా వస్తుంది మహిమ? సంఘం ద్వారానే. ఇప్పుడు సంఘము నీతిగా లేకుంటే, నిబంధనకు లోపడిపోకుంటే, ఇష్టం వచ్చినట్లుగా చేసినట్లయితే దేవునికి మహిమ వెళ్తుంది. కానీ పేరుకు మాత్రమే మనం ఏం పెట్టుకున్నాం? కానీ కొత్త నిబంధన ప్రకారం జీవించడం. కాబట్టి ఈ కొత్త నిబంధనకి పాత నిబంధనకి వ్యత్యాసం ఏంటి అనే డౌట్ మనకు రావచ్చు. కొత్త నిబంధనకి పాత నిబంధనకి ఉన్న వ్యత్యాసం ఏంటి అన్నప్పుడు ఒక చార్ట్ వేస్తారు, మీరు దాన్ని చదువుకోండి. పాత నిబంధన ఏ దాని మీద రాయబడింది? ఒకటి రాతి పలకలు. రాజు పలకల మీద. క్రొత్త నిబంధన 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 5. రాతి పలకల మీద గాని శిలాతో గాని రాయబడక మెత్తని హృదయము అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతోను మా పరిచారముగా మూలముగా రాయబడిన క్రీస్తు పక్కకే ఉండాలని మీరు తేటపరచుకున్నారు. ఏమంటాడు? రాతి పలకల మీద కాక, శిలాతో కాక, ఎక్కడ రాశాడు? కొత్త నిబంధన మెత్తటి హృదయముల పలక మీద. ఇప్పుడు పాత నిబంధన కలిగిన వారు మెత్తటి హృదయము ఎందుకన్నప్పుడు అది కింద మనకు వస్తుంది. మన హృదయం మీద రాశాడు. దేవుని యొక్క నిబంధన మనం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో ఉండాలంటే దాన్ని ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందుకోసమే ప్రతి శనివారము పిలుస్తాం. దాని గురించే దేవుని యొక్క నిబంధనలు, ఆజ్ఞలు ఏంటనేది ఒక గంట సేపు. ఎట్లా మనకి అది శనివారం వరకు రెస్ట్ దొరకదు. రెస్ట్ ఒక గంట సేపు శనివారానికి దేవునికి మీరు కేటాయించినట్టయితే దేవుని నిబంధనలు ఏంటనేది మీరు ఏం చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఒకవేళ స్త్రీలు ఖాళీగా ఉంటే స్త్రీలు రావచ్చు, పురుషులు ఖాళీగా ఉంటే పురుషులు రావచ్చు. అందరూ ఒకసారి వచ్చి కూడుకొని శనివారం ఒక గంట సేపు దేవుని ఒక వాక్యాన్ని ధ్యానించుకుంటే అది ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉంటుంది. చిన్నప్పుడు చదివిన ఏబిసిడీలు ఇప్పటికీ గుర్తుంటాయి. ఎందుకు? దాన్ని దిద్ది డైలీ ఒక్కొక్క అక్షరం దిద్ది నేర్పించినారు కాబట్టి ఇప్పటికైనా ఏముంటాయి? మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇప్పుడు దేవుని వాక్యాలు నేర్చుకుంటున్నారు. నాకు నిబంధన ఏంటో తెలియదు, అందరూ చెప్పింది నేను చేస్తానంటే అది ఏది కాదు. కాబట్టి కొత్త నిబంధన ఎక్కడ రాయబడింది? మన హృదయం మీద రాయబడింది. తర్వాత ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది. నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనం. ఏమనుంది? నరహత్య చేయకూడదు. అదొకటే కదా. నరహత్య చేయకూడదు. నరహత్య చేయవద్దు. నిర్గమ 13వ. ఇక్కడ
ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఏం చెప్పాడు? నరహత్య చేయవద్దు. కొత్త నిబంధనలో క్రైస్తవులకి ఏం చెప్పబడింది? కొత్త నిబంధనలు మత్తయి సువార్త 5వ అధ్యాయం 22. చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 22. నేను మీతో చెప్పినది ఏమనగా నేను మీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శనకు లోగను. తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోగను. విమర్శనకు నరకాగ్నికి అంటే ఇప్పుడు ఏది న్యాయంగా ఉంది? నరహత్య చేయవద్దు అనే అది కంటే నీ సహోదరుని మీద నువ్వు ఏం చేయదు? ఉపయోగపడ కానీ ద్రోహి అనద్దు. మనం ఏం చేయదు, ఏ మాట అనడానికి నీకు అధికారం లేదు. కొత్త నిబంధన ప్రకారము ఏ వ్యక్తి మీద ఏ మానవుడు కూడా ఏం చేయకూడదు? కోపపడకూడదు, వాడి ద్రోహి అనకూడదు. ఒకవేళ ద్రోహి అని వాడి మీద కోపపడి ఏదో ఒకటి చేసినాడు అనుకోండి, వాడికి ఏదో ఒకటి అన్నమాట అనేసినాడు అనుకో, వాడికి ఎక్కడికి నరకానికి. తర్వాత మూడవది నిర్గమకాండము 20వ అధ్యాయము 14. ఇది పాత నిబంధన. నిర్గమకాండము 20 విభజింపకూడదు, విభజింపకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పట్టకూడదు. చాలు. ఏమంటే వ్యభిచారం చేయకూడదు. కొత్త నిబంధనలో ఏమని చూపబడింది? 3వ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 28. నేను మీకు చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూచుకుంటున్నాడు, అప్పుడే తన హృదయంలో ఆమెతో విచారం చేసిన వాడని. ఒక స్త్రీని మోహపు చూపు చూడకూడదు. ధర్మశాస్త్రం ప్రకారము విమర్శింపకూడదు. కొత్త నిబంధన ప్రకారం ఏ స్త్రీని కూడా వ్యక్తి కూడా ఏ పురుషుడు కూడా ఏం చేయకూడదు? మోహపు చూపు చూచు ప్రతివాడు తన హృదయంలో వాడు ఏం చేసినట్లు. కాబట్టి దీని ధర్మశాస్త్రానికి కొత్త నిబంధనకు ఉన్న వ్యత్యాసము. తర్వాత 4వది మత్తయి సువార్త 19వ అధ్యాయము 3వ వచనం. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన యుద్ధకు వచ్చి ఏ హేతువు చేతనైనను పురుషుడు తన భార్యను విడునాడుట న్యాయమా అని అడుగగా ఆయన సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషుడుగాను స్త్రీలుగాను సృజించిను. ఏమనుంది ఇక్కడ 3వ వచనంలో? పరిసయ్యులు ఆయనను శోధింపవలెనని ఆయన యుద్ధకు వచ్చి పురుషుడు ఏ హేతువు చేతైనను తన భార్యను విడనాడుట న్యాయమా అని అక్కడ కొంతమంది పరిసయ్యులు శాస్త్రులు ఆయన యేసుక్రీస్తుని అడిగారు. ఇది ఏ ప్రకారంగా అడిగారు? ధర్మశాస్త్ర ప్రకారంగా అడిగారు. అప్పుడు ధర్మశాస్త్రంలో ఏం చేసేవాళ్ళంటే ఏదైనా ఒకటి తీసుకొని దాని ప్రకారం పోయి యాజకుడి దగ్గర పోయి నా భార్య నాకు ఎలాంటి విషయంలో నచ్చలేదు కాబట్టి నేను పరిత్యాగ పత్రికను ఇచ్చి నా భార్యని నేను విడవాలనుకున్నప్పుడు ఆ యాజకుడు వాళ్ళిద్దరు తీర్పిచ్చి సరే విడిపోండి అని ఏం చేసేవాడు? విడిపోయాడు ధర్మశాస్త్ర ప్రకారం.
ధర్మశాస్త్ర ప్రకారం ఈ విధంగా ఉంటుంది. కానీ కృత నిబంధన ప్రకారం భార్యను విడనాడొచ్చా? భార్యను ఏం చేయకూడదు? విడనాడకూడదు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. ఐదవ అధ్యాయం మత్తయి సువార్త 5వ అధ్యాయం 32వ వచనం. ఇది మీతో చెప్పినదేమనగా ఆ, వ్యభిచార కాలమును బట్టి కాక ఆ. తన భార్యను విడనాడు ప్రతి వాడును ఆమె వ్యభిచారినిగా చేయుచున్నాడు. ఇలాంటి భార్యను విడనాడకూడదు. సరే అట్లే చదువు 32వ వచనం. విడనాడబడిన దానిని పెద్దవాడు వాడు వ్యభిచరించుచున్నాడు. కానీ దీన్ని బట్టి ఏం చేయకూడదు? పర్యాద త్యాగం ఇవ్వాలని 31వ వచనం ఒకసారి. తన భార్యను విడనాడు వాడు చావకూడదు. తన భార్యను విడనాడు వాడు ఆమెను త్యాగ పత్రికను ఇవ్వాలని చెప్పబడి ఉన్నది కదా. నేను మీతో చెప్పున్నదేమనగా వ్యభిచారం కారణం బట్టి కాక తన భార్యను విడనాడు ప్రతివాడిని ఆమెను ఏం చేస్తున్నాడు? వ్యభిచారంగా చేస్తున్నాడు. అంటే దీన్ని కారణం బట్టి తప్ప ఇంకా వేరే కారణాన్ని బట్టి భార్యను ఏం చేయకూడదు? విడనాడు. ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా కూడా మళ్ళీ ఏం చేయకూడదు? విడనాడదు. కృత నిబంధన ప్రకారం భార్యను ఏం చేయకూడదు? విడనాడదు. తర్వాత లేవి కాండము 19వ అధ్యాయం 12వ వచనం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణం చేయకూడదు. నా నామముని బట్టి మీరు ఏం చేయకూడదు? అబద్ధ ప్రమాణము చేయకూడదు. అంటే దేని నా నామాన్ని బట్టి మీరు ఏది బట్టి అబద్ధ ప్రమాణాలు, ఒట్లు ఇవన్నీ చేయకూడదు. తర్వాత రెండవది ఏమంటే మన కొత్త నిబంధనలో ఒక మాట తెలియజేస్తాడు. ఏమంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. కానీ ధర్మశాస్త్ర ప్రకారము మీరు ఒట్టు పెట్టుకోకూడదు. కొత్త నిబంధన ప్రకారం మీరు ఏం చేయకూడదు? అబద్ధమే ఆడదు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ధర్మశాస్త్రం ప్రకారము ధర్మశాస్త్రంలో ఏమంది? ఎవడైనా మన కన్ను పీకినాడు అనుకోండి, వాడు ఉంటే ఉండే క్షమిస్తాడా? ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేస్తాడు? వాడు పన్ను పగలగొట్టినాడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? పన్ను పగలగొట్టాల్సిందే. ఇది ధర్మశాస్త్రం. కానీ కొత్త నిబంధనలో ఏముంది? నీ కుడి చెంపు మీద కొట్టుకోవడానికి వైపునకు నీ ఎడమ చెంపు కూడా. ఇది కొత్త నిబంధన. తర్వాత ధర్మశాస్త్రంలో ఏమనుందంటే నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువుని ద్వేషించు. అప్పుడు వాళ్ళ శత్రువుని ఎవరిని కనుకరించేవాళ్ళు కాదు. ఇశ్రాయేల్ శత్రువుని ఎవరిని ఏం చేయరు? కనుకరించరు. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, కనుకరిస్తున్నారా? ఎవరిని కనుకరించేవాళ్ళు కాదు. శత్రువుని కూడా ఏం చేసేవారు? కానీ కొత్త నిబంధన ప్రకారం ఏం చేయమనింది? మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో లాస్ట్ చివరి వచనం. నేను మీకు చెప్తానేమనగా మీ పర్వత బంధువులను మీ తండ్రి కుమారులు ఉన్నట్టు మీ శత్రువులను ప్రేమించుడి. ఏమంటున్నాడు? నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లు మీ శత్రువుల్ని ప్రేమించుడి. ఇది క్రొత్త నిబంధన. ధర్మశాస్త్రం ప్రకారం కంటికి కన్ను, పంటికి కన్ను. క్రొత్త నిబంధన ప్రకారం మన శత్రువుల్ని ప్రేమిస్తే మనకి ఏముంది? దేవునికి. కాబట్టి ఈ రెండిట్లో ఏది మేలైంది? కొట్టుకోవడం మీద, క్షమించడం మీద. భార్యను విడనాడేది మీద, ఏ కారణం చేత కూడా భార్యను విడనాడకూడదు అనేది మీద, నహత్య చేయవద్దనే మాట మీద, వాడి మీద కోపమే పడొద్దనేది ఉంది. కాబట్టి మనకి ఏది నిబంధన? కొత్త నిబంధన. కొత్త నిబంధన ప్రకారమే ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి? జీవించాలి. ఇది ఏది? మేలైనది. మేలైనది చేయనేరుగా అలాగే చేయని వాడికి ఎప్పుడంటే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం లాస్ట్ చివరి వచనం. మేలని చేయనియు అలాగే చేయని వారికి పాపము. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో చదవండి ఒకసారి. కాబట్టి మేలైనది చేయనిరియు అలాగూ చేయని వారికి పాపము కలుగు. కాబట్టి మేలైనది ఏది? కొత్త నిబంధన. మేలైనది ఏది? ఆదివారపు ఆరాధన.
ఇవన్నీ ఎవరి ద్వారా వచ్చినవి? దేవుని ద్వారా, దేవుని నిబంధన ద్వారా స్థిరపరిచి మనకి ఏం చేశాడు? క్రొత్త నిబంధన ఇచ్చాడు. అయినా కూడా మాకు అవసరం లేదు క్రొత్త నిబంధన, మేము గుడార పండుగకే పోతాం, 7 నుంచి పిల్లలందరూ సర్దుకొని ట్రైన్ ఎక్కి గుంటూరుకే పోతాం, గుత్తికే పోయి కోతకాల పండుగ చేస్తాం, ఇవన్నీ ధర్మశాస్త్ర ప్రకారంగా మనం జీవిస్తాం అని అనుకున్నారు అనుకోండి. అప్పుడు మీరు మేలైనది చేయలేదు, అలాగే చేయని వారికి మీరు కొత్త నిబంధనలో ఉంటారా, ధర్మశాస్త్రంలో ఉంటారా? ధర్మశాస్త్రం ఏం చేయదు? నీతివంతులుగా తీర్చబడదు. కొత్త నిబంధన మీరు ప్రతి పాపం నుండి నిన్నేం చేస్తుంది? కాబట్టి అందరి యొక్క నిబంధనకు లోబడి ఉండాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఒక వాక్యాన్ని ఇంతటితో ముగిస్తాను.